भारतीय ఛానల్ కి స్వాగతం. జై శ్రీరామ్. హర్ హర్ మహాదేవ్. రాహుల్ గాంధీ యూకే పర్యటన, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి పరిగెట్టాడు. ఎందుకు పరిగెట్టాడు అంటే అతను చెప్పడం, మాకు ఏదో లెక్చర్ ఉంది అని చెప్పాడు. యాక్చువల్గా కేంబ్రిడ్జ్ వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేస్తే అతనికి ఏం షెడ్యూల్డ్ మీటింగ్ లేవు, అతని ద్వారా లెక్చర్స్ కూడా లేవు. కాకపోతే అతను ఏమో ఒక కమర్షియల్ కాంప్లెక్స్, కమర్షియల్ కాంక్లేవ్ ఏదో బుక్ చేశాడంట. ఆ ఫిరుపాటు ఉంటుంది అక్కడ. మీకు డబ్బులు ఇస్తే ఒక చిన్న రూమ్ లాంటిది అద్దెకిస్తారు, దాంట్లో మీరు ఏదైనా మాట్లాడుకోవచ్చు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ తాలూకు క్యాంపస్లో ఉంటుంది ఆ రూమ్. సో అలాంటిది ఏదో పెట్టుకుని దాంట్లో ఏం మాట్లాడాడో బయటికి రాలేదు. ఎవరు అటెండ్ అయ్యారు అంటే మోస్ట్లీ యాంటీ ఇండియా ఫోర్సెస్ ఎక్కువ ఉన్నాయి. జార్జ్ సోరోస్ తాలూకు మనుషులు ఉన్నారు. శామ్ పిత్రోడా ఒకడు, ఇంకా ఆవిడెవరు శృతి కపిల, వీళ్ళందరూ కూడా అటెండ్ అయినట్టున్నారు. సో వాళ్ళతో పాటు ఏం మాట్లాడాడో బయటికి రాదు. బేసిక్గా వాళ్ళ ప్లానింగ్ అంతా కూడా కొంచెం నెగిటివ్ వేలో జరుగుతుందండి. అంతకుముందు ఒక ఆర్టికల్ వచ్చింది బీబీసీలో అనమాట. దేని గురించి అంటే సౌత్ ఇండియా నార్త్ ఇండియా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. సౌత్ ఇండియా చాలా డెవలప్డ్, నార్త్ ఇండియా అండర్ డెవలప్డ్. సౌత్ ఇండియా ఏమో నార్త్ ఇండియా తాలూకు భారాన్నంతా మోసేస్తుంది. అందువల్ల సౌత్ ఇండియాని బేసిక్గా దే ట్రైంగ్ టు డివైడ్ సౌత్ ఇండియా నార్త్. సౌత్లో కాంగ్రెస్ ఏదో గెలిచేస్తుందని ఆశ, కానీ సౌత్ వాళ్ళు అంత వెళ్ళడం కాదు. ఈ మాట తెలిసిపోతుంది. 24 ఎలక్షన్స్లో బీజేపీ థంపింగ్ మెజారిటీస్ సౌత్, తమిళనాడు, ఈవెన్ కేరళ, మన కర్ణాటక అలాగే వస్తుంది, తర్వాత తెలంగాణ అలాగే వస్తుంది. ఆంధ్ర వాళ్ళే పనికిరాని దద్దమ్మను. సో వీళ్ళు ఏం చేస్తారు చూడాలి. సో ఇదండి మన రాహుల్ గాంధీ గారి ఎత్తుగడ ఏంటంటే సౌత్ నార్త్ కింద ఎడగొట్టేసి ఇండియాని ఎలాగైనా ముక్క తీసి ఏదో ఒక ముక్క వెళ్దామని వాళ్ళ నిర్ణయించుకున్నారండి. ఇప్పుడు నెహ్రూ కూడా అదే చేశాడు. వాడి కజన్కి ఏమో కాశ్మీర్ ఇప్పించాడు. వాడు నాన్నకే పుట్టాడంటారు వాడు షేక్ అబ్దుల్లా. ఇంకో మదర్కి ఎవరికి పుట్టినట్టు షేక్ అబ్దుల్లా. అలాగే జిన్నా గడికేమో పాకిస్తాన్ చెప్పాడు. వీడియో ముక్క వచ్చినాడు ఇండియా. యాక్చువల్గా నెహ్రూ బై హిమ్సెల్ఫ్ వదిలేసి ఉంటే, ఫ్రీ హ్యాండ్ ఇచ్చింటే 500 ప్రిన్స్లీ స్టేట్స్ని కలిపాడండి మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. 500 ప్రిన్స్లీ స్టేట్స్. ఆయన చేసిన పని ఇంత అంతగా. ఈడు ఒక్క పని సమంగా చేయలేపాడు. కాశ్మీర్ చేస్తానని చెప్పి సాగసంగం చేశాడు నెహ్రూ గారు. తర్వాత పాపం ఖాన్ ఆఫ్ కరాట్ అని అతను బలూచిస్తాన్ కింగ్ అండి. ఆయన పాపం ఒక సీక్రెట్ లెటర్ రాశాడు నెహ్రూకి. మేము బలూచిస్తాన్ వాళ్ళు మేము మీతో కలుద్దామని. బలూచిస్తాన్ అంటే పెద్ద ఏరియా, తక్కువ మంది మనుషులు, పైగా విపరీతమైన న్యాచురల్ రిసోర్సెస్. అది ఎక్సలెంట్ ఆఫర్ అండి. ఇండియాతో కలుద్దాం అనుకుంటున్నా అని చెప్పి వాడు లెటర్ రాస్తే సీక్రెట్గా, ఆ లెటర్ని ఆల్ ఇండియా రేడియోలో చదివించారు మన గనులు. దాంతో వెంటనే ఖాన్ ఆఫ్ కరాట్ని కిడ్నాప్ చేసి పట్టుకెళ్ళిపోయాడు పాకిస్తాన్ వాడు. పట్టుకుపోయి వాళ్ళ ఫ్యామిలీని అందరినీ ఒక దగ్గర పెట్టి, ఖాన్ ఆఫ్ కరాట్ ఇంకో దగ్గర పెట్టి బలవంతంగా అగ్రిమెంట్ రాయించారు. రాయించి ఎనెక్స్ చేసుకున్నారు. బలవంతంగా జరిగింది బలూచిస్తాన్ అనెక్స్చర్ ఇంటూ పాకిస్తాన్. సో అలా ఉంటుందండి. వాళ్ళకి ఇండియా ముక్కలోనే కావాలండి కాంగ్రెస్కి. ఎన్ని ముక్కలు అయితే అంత హ్యాపీ వాడు. ఈ టుకడే గ్యాంగ్ వెనకాల తిరిగాడు కదా రాహుల్ జేఎన్యూలో. రాహుల్ గాంధీ వాడికో ముక్క, ప్రియాంకకో ముక్క, అరవింద్ కేజ్రీవాల్కో చెక్క, అలా వెళ్ళకూడదు అని అనుకున్నాడు ఇండియన్ మొత్తం. వాడు INDA కూటమి అంటే అది I1, N1, D1, అలా 5-6 భాగాల కింద ఇండియాని పంచుకుందాం అనుకుంటున్నాడు. కుక్కలు చింపిన విస్తరు అంటారు కదా, విస్తరు మన దేశం విస్తరు అయితే ఈ కుక్కలు వీళ్ళు. సరే మనకు కోపం వస్తుంది.
ఏం, రాహుల్ గాంధీ బయటికి వెళ్ళినప్పుడల్లా ఏదో ఉపద్రవం జరుగుతుందని మనం అనుకున్నాం కదా. అలాగే బెంగళూరులో పేలుడు జరిగింది. వాడు అనుకున్నాను ఊహించినంత జరగలేదు. ఎలాగైనా మనవాడు అతి తెలియనివాడు కదా, ఏ పని దొంగ చేయలేడు. సరే, వాడి ఇన్ఎఫిషియన్సీ మనకి రక్ష. రాహుల్ గాంధీ ఇన్ఎఫిషియన్సీ మన దేశానికి రక్ష. అంత చేతకన్నా వాడు బలిపోయి కన్నాడు పాపం రాజీవ్ గాంధీ. లేకపోతే వాడు ఏమాత్రం ఎఫిషియన్సీలో అయినా మనకి ఇప్పుడు మేకే కూర్చున్నాడు. అదండి వాజ్పేయి గారు ఎప్పుడూ చెప్పారు, కాంగ్రెస్ పవర్లో ఉంటే ప్రమాదం, పవర్లో లేకపోతే మహాప్రమాదం. అదండి ఇప్పుడు సిచ్యువేషన్. ఈ 2-3 నెలలు జాగ్రత్తగా ఎలక్షన్స్ అయ్యేదాకా మనం అందరూ చాలా అప్రమత్తంగా ఉండాలి. ఏదో గొడవ పెట్టి ఏదో రచ్చ చేసి ఏదో చేద్దామని వాళ్ళ శాయశక్తిలో చేస్తారు. ఎలాగ ఎలక్షన్స్లో ఓట్లతో గెలవలేమని వాళ్ళకి అర్థమైపోయింది. ఇంకేదైనా ఆల్టర్నేటివ్ పద్ధతి చూద్దామని ట్రై చేస్తారు. వాళ్ళు డబ్బులు పవర్ తోటి, తర్వాత వాళ్ళ దుష్ట శక్తులు ఉన్నాయి కదా, సోరోస్ ఫౌండేషన్, వాళ్ళందరితో కలిపి చేతులు కలిపి ఎలాగైనా పవర్ చిక్కించుకోవాలి. వాళ్ళకి లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ అండి. ఇప్పుడు కాంగ్రెస్కి పవర్ ఈ మాట రాకపోతే ఇంక అయిపోయింది ఆడి పని. సో పవర్ పక్కన పెట్టండి, వాడు అపోజిషన్ లీడర్ ఆఫ్ అపోజిషన్ అవ్వాలంటే 50 సీట్లు రావాలి కనీసం, ఎంపీ సీట్లు. అది కూడా రావడానికి అవకాశం లేదు. సో ఇదండి కాంగ్రెస్ వాళ్ళ ప్రయత్నాలు. దాని నుంచి మన దేశానికి వచ్చిన ముప్పు, మనమంతా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మనంతా చాలా అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ 2-3 నెలలకు మాత్రం చాలా క్రూషియల్ ఫర్ ఇండియా. జై శ్రీరామ్.